ఓకే. సో, ఫస్ట్ ఛాన్స్ ఎలా వచ్చింది యాక్టింగ్‌లో నీకు? ఫస్ట్ ఛాన్స్ అంటే అప్పుడు ఇండస్ట్రీ ఎలా కాంటాక్ట్ చేయాలి అని తెలియదు. జస్ట్ వచ్చేసాను. ఒక అక్క వాళ్ళ ఇంటిలో స్టే చేశా. ఆ అక్కతో కూడా బస్సులో పరిచయం అయింది. ఏడుస్తున్నప్పుడు అక్క చెప్పింది, "ఎందుకు ఏడుస్తున్నావు?" అంటే, "ఏం లేదు అక్క, నేను ఇంటి నుంచి పాడిపోయానని" చెప్తే, "చలో తుమ్కో घर को छोड़ देते बोल के बोला" హిందీ మే. దెన్ అప్పుడు నేను వద్దు అక్క, అక్క కూడా బెంగాలీ, మన ఊరు సైడ్ నుంచి. సో అక్కకి చిన్న ఏజ్ లో పెళ్లి అయిపోయి బాగా లైఫ్ ఖరాబ్ అయిపోతే అక్కకి అర్థమైపోయింది, అంటే నా లైఫ్ కూడా ఇలా జరుగుతుంది అని. అక్క మంచిగా సపోర్ట్ చేసింది. ఇప్పటికి టచ్ లో ఉన్నారు? ఇప్పుడే అంటే ఓన్ అక్క లాగా మారిపోయింది. అక్క బావ పిల్లలు అందరం ఉన్నారు. సో అప్పుడే అక్క తీసుకొచ్చింది హైదరాబాద్. ఒక 1 వీక్ అక్క వాళ్ళ ఇంటికి ఉన్నాను. తర్వాత అన్నయ్య వచ్చేసి మళ్ళీ నాన్న పర్మిషన్ ఇచ్చారు అక్కకి అంటే చెల్లికి తీసుకురా అని. అప్పుడు తీసుకెళ్ళిపోయారు. 6 months కంట్రోల్ చేశాను నేను, వద్దు ఇండస్ట్రీ వద్దు అని, మంచి పద్ధతిగా ఇంటిలో ఉండాలి. ఓకే. కానీ అవ్వలేదు. మళ్ళీ పారిపోయాను. సెకండ్ టైం పారిపోతే అందరికీ తెలిసిపోయింది, వి కాంట్ కంట్రోల్ హెర్. అప్పుడే పర్మిషన్ ఇచ్చాడు. అందరం మమ్మీ డాడీ కూడా వచ్చేసారు నాతో పాటు. నా కష్టాలు అన్నీ చూసారు. అంటే ఇక్కడికి వచ్చాక ఏం చేసావు? డైరెక్ట్ గా యాక్టింగ్ ఏమైనా చేసావా? లేదంటే ఎక్కడైనా యాక్టింగ్ క్లాసెస్ కి వెళ్ళడం కానీ, ఎవరైనా అప్రోచ్ అవ్వడం ఇలా చేసావా? లేదంటే చిన్న చిన్న జాయిన్ అయ్యాను, కానీ తర్వాత ఒక 1 year బిఫోర్ అంతే. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ జాబ్ చేశాను నేను. ఒక షోరూమ్ లో, అంటే బట్టలు వేసుకొని జస్ట్ నాట్ ప్రాపర్ మోడలింగ్, ఫోటో తీసుకొని కస్టమర్ కి పంపడం, కైండ్ ఆఫ్ దట్. సో అది చేస్తూ నాకు షార్ట్ మూవీలో ఛాన్స్ వచ్చింది. అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. అక్కడ నుంచి మళ్ళీ వేరే డైరెక్టర్, వేరే ప్రొడ్యూసర్ తో పరిచయం అయ్యి అలానే కాంటాక్ట్ పెరిగింది. ఓకే.